This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూత్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పుకుంటాం. ఎందుకని అంటే ప్రతి మాసంలో మనకి ఏకాదశి వస్తూ ఉంటుంది. మరి ఈ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నాము? దాని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా? ప్లస్ మనకు ఈ ఏకాదశి తర్వాత నుంచే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి. తర్వాత చాతుర్మాస దీక్షలు అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు. అసలు ఏంటి గురుగారు, దీని అంతటి గురించి క్లియర్గా తెలియజేయండి. తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఎప్పుడైతే కూడా ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలో మనము ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చే వంటిది తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశిలో చాతుర్మాస దీక్ష తీసుకున్న బట్టి మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద పెద్ద స్వామీజీలు వీళ్ళంతా ఏంటంటే మఠము వదిలిపెట్టి వెళ్ళడం ఒక ఆచారం. ఓకే, ఏమండి, అంటే ఈ మఠం నుంచి ఇప్పుడు కాంచీపురం మఠస్థులంతా కూడాను ఇంకెక్కడైనా కాశీయో, రామేశ్వరమో, ఇంకేదైనా ప్రదేశానికి లేదంటే నైనిసారమో ఏదైనా మంచిగా ఎన్నించుకుని 3 నెలల పాటు కూడా అక్కడ చేస్తుంటారు. ఓకే ఓకే, ఇది ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తమైన వంటి విషయం. కాబట్టి ఇంకోటి, ఏకాదశి రోజున ప్రత్యేకంగా స్వామివారికి చేయవలసినటువంటి కైంకర్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు చక్కగా తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు పవలింపు సేవలకు పోతారు. ఓకే, పవలింపు సేవ అంటే ఈ 6 నెలల పాటు కూడాను ఆయన ఈ యొక్క పరిపాలన చేస్తారు. కాబట్టి ఈ 6 నెలలు కూడాను నిద్ర యోగలో వెళ్తారు. ఆయన ఉంటారు, ఆయన ఎక్కడ వెళ్ళరు కానీ నిద్ర యోగాలో వెళ్తారు. ఆ నిద్ర యోగ వెళ్ళడానికి కోసం ఈ తొలి ఏకాదశి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు కూడా స్వామివారికి సేవలు చేస్తూ ఉంటారు. 108 ధాములో విధానమైన వంటి ప్రక్రియ ద్వారా స్వామివారికి కైంకర్యాలు చేస్తారు. ఇప్పుడు మనకు కావేరిలో శ్రీరంగనాథ స్వామివారి టెంపుల్ ఉంది, శ్రీరంగపట్టణంలో. ఆ స్వామికి వెన్నె, నెయ్యి ఆ పాదాలకు లేపి రాస్తూ ఉంటారు ప్రతిరోజు. ఎందుకంటే ఈ 6 నెలల పాటు కూడా మనకు భూసంచలనం చేసి వచ్చారు కాబట్టి విశ్రామం తీసుకోవడం కోసం స్వామికి మీరు వెళ్ళినా కూడా డైరెక్ట్ చూడవచ్చు. మనం కొన్ని ఇచ్చేసినా కూడా డైరెక్ట్ వాళ్ళు పెట్టేస్తారు. సో ఆ రోజున చక్కగా ఉపవాసము పాటించి స్వామివారి నామం తీసుకొని, ఇటు విష్ణు సహస్రనామ కానీ స్వామివారి యొక్క అష్టకము కానీ తీసుకొని చక్కగా శాలిగ్రామం, విష్ణు శాలిగ్రామం ఉందంటే అష్టమూలికముతో, అంటే పాలు, పెరుగు, తేనె ఇవన్నీ ఉంటాయి కదమ్మా, అష్ట ద్రవ్యాలతో చక్కగా ఆ ఒక శాలిగ్రామానికి పోసి నమస్కారం చేసుకోండి. అభిషేకమా గురుగారు? అభిషేకము ఇంట్లో, లేదంటే మహావిష్ణు పటం ఉందనుకోండి, మీరు తులసి దళాలతో స్వామివారికి ఆ రోజు, అంటే ఈ రోజున ఏకాదశి రోజున, తొలి ఏకాదశి రోజున ఇది పెట్టండి. ప్రసాదంకి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే చక్కెర పొంగలి, వెన్ పొంగలు, స్వామివారికి పాయసము, గారెడు అరటాకులో వేసి దాంట్లో బియ్యపు దీపం పెట్టాలి. మనం బియ్యపు దీపం పెట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి దాంట్లో దూది పెట్టి ఒత్తి పెట్టాలి. అప్పుడు శ్రీ మహావిష్ణు తృప్తిపరిచి స్వామిని మనం పవలింపు సేవలు చేస్తుంటాం. ఆవు నెయ్యితో దీపం. ఈ యొక్క 6 నెలల పాటు కూడా వచ్చేవంటి బోనాల పండుగలు అమ్మవారు చూసుకుంటుందని, తర్వాత భాద్రపద మాసంలో గణపతి చూసుకుంటారని, తర్వాత పితృపద వృక్షంలో పితృదేవతలు ఏమండి వాళ్ళంతా కూడా ఈ యొక్క పరిపాలన చేసుకుంటారని, తర్వాత నవరాత్రులు, పితృపక్షం అయిన తర్వాత నవరాత్రి 9 రోజుల పాటు కూడా ఆ దేవి నవరాత్రుల్లో ఉన్నటువంటి ఒక పూజలో అమ్మవారు ఈ ప్రపంచం అంతా కూడా చూసుకుంటుందని, దాని తర్వాత కార్తీక మాసం శివుడు, ఆ శివుడు కార్తీక మాసం వచ్చిన తర్వాత చక్కగా ఈ యొక్క కార్తీక మాసం పూర్తిగా కూడా ఆయన ఆ మాసం పాటు కూడా చూస్తుంది. దాని తర్వాత ధనుర్మాసం. ఆ ధనుర్మాసం ఏంటంటే మహావిష్ణువు అంటే అంశంలో ఉన్నవంటి సుదర్శన, శ్రీచక్ర, ఏమండి సుదర్శన, శ్రీచక్ర, కలశం, ఇవి రెండు కూడా ఆ ఒక ధనుర్మాసానికి విశేషంగా ఆరాధన చేసి ఆ ధనుర్మాసం 41 రోజు పాటు కూడా స్వామివారిని మేలుపు కొలుపుతారు. ఆ మేలుపు కొలుపు ప్రక్రియల్లో ఆండాల్ పారాయణము, ఆండాల్ తిరుల ఇవన్నీ కూడా చేసి ఆ ఒక గోదాదేవి పూజ చేస్తుంటారు. ఆ గోదాదేవి వెళ్ళి అమ్మవారిని
స్వామివారికి వినిపించి పాడుతుందట. మ్మ్. అందుకే ఇది చాలా అద్భుతంగా మీరు ధనుర్మాసంలో చక్కగా ఎక్కడైతే కూడా శ్రీరంగం పట్నం కానీ ఇంకెక్కడైనా మహావిష్ణు క్షేత్రంలో మ్మ్. గోదాదేవి పారాయణం అని కూడా చేస్తూ ఉంటారు. ఓకే. ఈ రకంగా అప్పుడు ముక్కోటి ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి వచ్చినప్పటికీ మ్మ్. ఈ ధనుర్మాసంలో వస్తుంది. వచ్చినప్పుడు అంటే జనవరి ఇప్పుడు నెక్స్ట్ 8వ తారీఖు 9వ తారీఖు వస్తుంది జనవరికి. ఓకే. అప్పుడు స్వామివారు లేచిపోతారు, మ్మ్. లెగుస్తారు. లెగిసిన తర్వాత అప్పుడు అన్ని పండుగలు కూడా ఏవి ఉండవు ఇంకా ఆ. ఈ 6 నెలల పాటు కూడాను. తర్వాత సంక్రాంతి పండుగ ఉంటుంది, అది వేరే విషయం. కానీ మ్మ్. పండుగలు అన్నప్పటికీ ఈ స్వామివారి పడుకున్న తర్వాతనే అవును. పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మ్మ్. దీపావళి పండుగ వస్తుంది, అన్నీ వస్తాయి, విజయదశమి, దీపావళి అన్నీ వస్తాయి. నిజమే. బ్రహ్మాండంగా వస్తాయి. మ్మ్. వారి కర్తవ్యాలు నిర్వహిస్తారు. మ్మ్. కానీ ఏక చక్రవర్తిగా ప్రతి 6 మాసం పాటు కూడాను మహావిష్ణు మాత్రమే మ్మ్. బ్రహ్మాండంగా మనల్ని కాపాడుతూ ఉంటారు. అయితే ఏకాదశి అనగానే ఆ రోజు తొలి ఏకాదశి రోజు ఉపవాసాలు ఎక్కువగా ఉంటుంటారు కదా గురుగారు, ఎలా ఉండాలి ఉపవాస దీక్ష అనేది? ఉపవాసాలు అంటే అమ్మా ఇప్పుడు పేషెంట్స్ కొంతమంది చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, అవును. ఇంకా వేరే వాళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళకంటే కూడా ఈ ఉపవాసాలు ఉడకబెట్టినటువంటి అన్నాలుగా తినకుండా మ్మ్. ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటి అంటే షుగర్కి సంబంధించినవంటి కాకుండా మంచి తిని పదార్థాలు ఉండాలి. వండిన పదార్థాలు కాకుండా డైరెక్ట్ అంటే తీసుకునే. ఎక్కువ పొయ్యి మీద పెట్టకుండా వంటి పదార్థాలు తినకూడదు. ఓకే. సో నార్మల్గా మంచిగా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ ఏంటంటే నీళ్ళు కూడా తాగకూడదు ఆ రోజు. మ్మ్. అంటే శివరాత్రి రోజు చేసిన రకంగా చేయాలి సేమ్ గురుగారు? ఏకాదశి రోజున కూడా మ్మ్. తలస్నానం చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో మంచిగా మ్మ్. అప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా విష్ణు పారాయణ కానీ విష్ణు గాయత్రి కానీ జపం చేసుకుంటూ చక్కగా మ్మ్. మీరు ప్రొసీడ్ అయితే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు వంటల్లో కూడాను ఎవరైనా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అవును. వాళ్ళకి అది ఎల్లిపాయలు కానీ మ్మ్. ఉల్లిపాయలు కానీ అలాంటివన్నీ కూడా ఏం పెట్టకుండా నిషేధం. ఓకే. సో ఏకాదశి ఇది పెట్టకూడదు. మ్మ్. ఆకులో భోజనం చేయాలి. తొలి ఏకాదశి అంటే స్వామివారికి చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్, మ్మ్. అద్భుతమైనటువంటి ఒక ఫలితం మహావిష్ణు మనకి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి గురుగారు? మరుసటి రోజు విరమించాల్సి ఉంటుందా? అదే రోజు అదే సాయంత్రం? రోజు రాత్రికి అల్పాహారం ఏదైనా స్వీకరించుకోవచ్చు. మ్మ్. లేదంటే మరుసటి రోజు మహానైవేద్యం పెట్టేసి పూర్తి కొంతమంది అంటే రాత్రి అంతా కూడాను ఉంటారు. అవును, అవును. మరుసటి రోజున మ్మ్. వాళ్ళు మహానైవేద్యం పెట్టి స్వామివారికి మ్మ్. తీర్థప్రసాదం పెట్టిన తర్వాత ఇచ్చేస్తారు. చక్కగా వివరించారు గురుగారు తొలి ఏకాదశి విశిష్టత, పూజ విధానాన్ని. ధన్యవాదాలు. నమస్కారం.